హాయ్ ఎవరీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈ ఛానల్ ద్వారా ఎటువంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ పాస్ కాదు. ట్రస్టెడ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే పాస్ అవుతుంది. కాబట్టి ఈ వీడియోస్‌ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కకున్న గంట సింబల్ ఆల్‌లో పెట్టుకోండి. ప్రతి ఒక్కరు కూడా. ఇక మెయిన్ టాపిక్‌కి వెళ్దాం. ఎంతగానో ఎదురు చూస్తున్న పోస్టల్ జీడీఎస్‌కి సంబంధించి 2026లో రెండవ నోటిఫికేషన్ గురించి చాలా మంది కూడా అడుగుతున్నారు డౌట్స్. అదే విధంగా వాళ్ళందరికీ కూడా మనకు గుడ్ న్యూస్ అన్నమాట. సో, యాక్చువల్లీ ఈ వీడియో అనేది నేను 2, 3 రోజుల ముందే చేయాల్సి ఉండేది. సో, కొంచెం పర్సనల్ వర్క్‌లో ఉండడం వల్ల నేను చేయలేకపోయినాను. ఓకే. ఇప్పుడు క్లియర్‌గా తెలుసుకున్నాం మనం ఏందనేది. మనము జూలై నోటిఫికేషను కంపల్సరీగా రాబోతుంది ఈసారి. 2026కు సంబంధించి నోటిఫికేషన్ సంబంధించింది. రెండవ నోటిఫికేషను. దీనికి సంబంధించి మనకు ఆల్రెడీ రూల్ 3 ట్రాన్స్‌ఫర్ అంటే నోటిఫికేషన్ రిలీజ్ చేసే ముందు ట్రాన్స్‌ఫర్స్ అయితే చేయాల్సి ఉంటుంది పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో. జీడీఎస్‌కి సంబంధించి. జీడీఎస్‌కి సంబంధించిన రూల్ 3 ట్రాన్స్‌ఫర్ షెడ్యూల్ డేట్స్ అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది. జరిగింది ఆల్రెడీ. ఆ నోటీస్ అనేది మన టెలిగ్రామ్ గ్రూప్‌లో పెట్టాను. ఇంకా ఎవరైనా మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ కాలేదో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ కండి. సో, ఎందుకంటే ఏందనేది కంప్లీట్‌గా అందులో మీకు తెలిసిపోతుంది. నోటిఫికేషన్ పీడిఎఫ్స్ కానీ, రిజల్ట్స్ పీడిఎఫ్స్ కానీ అన్నీ కూడా నేను టెలిగ్రామ్ గ్రూప్‌లో పెడతాను. ఎందుకంటే మనకు యూట్యూబ్‌లో ప్రతి ఒక్కటి మీరు చూడాల్సి ఉండదు కదా! సో, పీడిఎఫ్స్ మీకు డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది. సో, మీరు ఈజీగా డౌన్‌లోడ్ అయితే చేసుకోవచ్చు జెన్యూన్‌గా. మీకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు పర్సనల్‌గా మెసేజ్ చేయాలనుకుంటే ఏ గవర్నమెంట్ జాబ్ అయినా పర్లేదు. పోస్టల్ డిపార్ట్‌మెంట్ అయినా గాని, ఇతర గవర్నమెంట్ జాబ్స్‌కి సంబంధించిన ఏ డౌట్ ఉన్నా గాని మీకు క్లియర్‌గా పాయింట్ టు పాయింట్ చెప్తాను ఇన్‌స్టాగ్రామ్‌లో. సో, ఫాలో అయ్యి నాకు మెసేజ్ అయితే చేయండి. సో, ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో అనేది ఎండ్ వరకు అయితే చూడండి. నోటిఫికేషన్ డీటెయిల్స్ అదే విధంగా రూల్ 3కి సంబంధించిన ట్రాన్స్‌ఫర్‌కి సంబంధించిన అన్నీ కూడా చెప్తాను. నోటిఫికేషన్ ఎప్పుడొస్తుంది? అదే విధంగా వేకెన్సీస్ ఎన్నుంటాయి? ఈసారి ఎగ్జామ్ ఉంటదా? ఉండదా? అనేది నేను కంప్లీట్‌గా చెప్తాను. ఓపిక కొద్దీ వీడియో అయితే చూడండి. కంపల్సరీగా మనిషికి కావాల్సింది ఓపిక. ఓపిక కొద్దీ చూస్తేనే మీరు ఏదైనా గాని సాధించగలరు. సో, ప్రతి ఒక్కరు కూడా మనిషికి ఓపిక అనేది ఉండాలి. సో, వీడియో అనేది క్లియర్‌గా ఎండ్ వరకు చూస్తే మీకు డౌట్స్ అనేది క్లారిటీ అవుతదన్నమాట. సో, ఈసారన్నా జాబ్ అయితే కొట్టుకోండి. ఎందుకంటే జనవరి, ఫిబ్రవరి నోటిఫికేషన్‌లో చాలా మంది కూడా జాబ్స్ అనేది రాలేదు మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్‌లో. ఈసారి జాబ్స్ అయితే కొట్టుకోండి. ఏ విధంగా కొట్టుకోవాలో అనేది నేను ఫర్దర్‌గా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి రెగ్యులర్‌గా. సో, కంప్లీట్‌గా ఎండ్ వరకు అయితే చూడండి. జీడీఎస్‌కి సంబంధించి 21 తారీఖు 5వ నెల 2026 ఈరోజు డేట్ వచ్చేసి జూన్ 1. యాక్చువల్‌గా 10 రోజుల ముందే రిలీజ్ అయింది. నేను 10 రోజుల ముందే మన టెలిగ్రామ్ గ్రూప్‌లో పెట్టాను. కానీ నేను వీడియో చేయడానికి కొంచెం లేట్ అవ్వడం అయితే జరిగింది. జీడీఎస్ రూల్ 3 ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్ సర్కిల్ మే 2026 షెడ్యూల్ ఆఫ్ యాక్టివిటీస్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ దానికి సంబంధించి అయితే ఏదైతే షెడ్యూల్ సంబంధించి ట్రాన్స్‌ఫర్‌కి సంబంధించి జీడీఎస్‌గా 2 సంవత్సరాలు వర్క్ చేయాల్సి ఉంటుంది కంపల్సరీగా. 2 సంవత్సరాల తర్వాతనే మీరు ట్రాన్స్‌ఫర్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. మ్యూచువల్‌కి సంబంధించి ట్రాన్స్‌ఫర్ వచ్చేసి 1 ఇయర్ అన్నమాట. సో, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మెయిన్‌గా జీడీఎస్‌లో ఎవరైతే వర్క్ చేస్తుంటున్నారో వాళ్ళందరూ గూడా. ఇక క్లియర్‌గా ఇక్కడ వేకెన్సీస్ అంటే మనకు ట్రాన్స్‌ఫర్ ఎప్పుడు ఉంటుందంటే ట్రాన్స్‌ఫర్స్‌కి సంబంధించి షెడ్యూల్ అయితే టైమ్ లైన్స్ అన్నీ గూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ వేకెన్సీస్ అప్డేషన్ బై డివిజన్ అండ్ యూనిట్ వచ్చేసి 25థ్ నుంచెల్లి ఫస్ట్ వరకు అంటే ఈ రోజు వరకు కంప్లీట్ కావడం అయితే జరిగింది. అదే విధంగా వేకెన్సీ అప్రూవల్ బై సర్కిల్స్ వచ్చేసి 2 నుంచి 4 తారీఖు జూన్. అండ్ ఆన్‌లైన్ అప్లికేషన్ స్టార్ట్ వచ్చేసి ఈ నెల 8 తారీఖు నుంచెల్లి ఇదే నెలల 17 తారీఖు వరకు. ఇక్కడ వన్ టైమ్ ఇక్కడ మోడిఫికేషన్ అంటే మీరు ఏమైనా తప్పులు చేస్తే మాత్రం 18, 19 2 రోజులు. అదే విధంగా వెరిఫికేషన్ ఆఫ్ ద ఆన్‌లైన్ అప్లికేషన్స్ 20 నుంచి 25 తారీఖు వరకు చేస్తారు. ఆన్‌లైన్ లిస్ట్ ఆఫ్ ట్రాన్స్‌ఫర్ అప్రూవల్ వచ్చేసి 6 తారీఖు ఇస్తారు. అంటే 7వ నెల 6 తారీఖు అంటే జూలై 6 తారీఖు. ఇక ఫైనల్ డేట్ ఆఫ్ రివీలింగ్ ఆఫ్ జీడీఎస్ అంటే మీ పోస్టింగ్ అనేది ట్రాన్స్‌ఫర్ అయిన తర్వాత పోస్టింగ్ ఎప్పుడు ఇస్తారంటే జూలై 21 తారీఖు రోజు ఫైనల్‌గా మీరు అక్కడ జాబ్ చేయాల్సి ఉంటుందనేది మీకొక లెటర్ అయితే అదే విధంగా మీ మెసేజ్ అయితే రావడం అయితే జరుగుతుంది. అదెప్పుడు జూలై 27 తారీఖు జూలై 21 తారీఖు రోజు రావడం అయితే జరుగుతుంది. ఇది సంబంధించి ఏదైతే షెడ్యూల్‌కి సంబంధించి అంటే మనకు జూన్ 1 నుంచెల్లి జూలై 21 తారీఖు వరకు ఈ ట్రాన్స్‌ఫర్ సంబంధించి అయితే ప్రాసెస్ అయితే కంప్లీట్ అయితది. ఆ తర్వాత కొత్త నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితే చేస్తారు. ట్రాన్స్‌ఫర్ సంబంధించి ఈ విధంగా అయితే మీరు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళందరూ కూడా ట్రాన్స్‌ఫర్ అయితే చేసుకోవచ్చు. మీకు మెయిన్‌గా చెప్పాల్సింది ఏందంటే నోటిఫికేషన్ గురించి. ఇప్పటి వరకు చెప్పింది ఏందంటే ట్రాన్స్‌ఫర్‌కి సంబంధించి ప్రతి నోటిఫికేషన్‌కి ముందు ట్రాన్స్‌ఫర్ అయితే రిలీజ్ అయితే చేస్తారు కంపల్సరీగా. సో, ట్రాన్స్‌ఫర్ రిలీజ్ చేసిన తర్వాతనే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది.
మనకు ట్రాన్స్‌ఫరు 21 తారీఖు జూలై 21 తారీఖైతే కంప్లీట్ అవ్వడం అది జరుగుతుంది. ఆ తర్వాత నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. మనకు జూలైలో ఇది రెండవ నోటిఫికేషన్ షెడ్యూల్ 2 అంటారు దీన్ని. షెడ్యూల్ 1 నోటిఫికేషన్ ప్రెజెంట్ మనకు థర్డ్ మెరిట్ లిస్ట్ కంప్లీట్ అయిపోయి ఫోర్త్ మెరిట్ లిస్ట్ వరకు రన్ అవుతుంది. జూన్ 30 వరకు వాళ్ళు ఎన్ని లిస్టులు రిలీజ్ చేస్తారనేది వాళ్ళ ఇష్టం అన్నమాట. వేకెన్సీ ఫిల్ అయ్యే వరకు రిలీజ్ అయితే చేస్తారు. మాక్సిమం ఫిఫ్త్ లిస్ట్ వరకు రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. 23,000 20 సంథింగ్ 24,000 సంథింగ్ వేకెన్సీస్‌తోనే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఫస్ట్ షెడ్యూల్ 1 సంబంధించి. ఇక షెడ్యూల్ 2 నోటిఫికేషన్ ఎప్పుడు వస్తది? వస్తదా రాదా అనేది క్లారిటీ ఇస్తే మాత్రం 100కి 100%, 100కి 200% నేను చెప్తున్నాను. జూలైలో నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఆగస్ట్‌లో అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం అయితే జరుగుతుంది. ఏ విధంగా క్లారిటీగా చెప్తున్నాం అంటే, ఒకటే మనం నోటిఫికేషన్ రిలీజ్ చేసే ముందు ట్రాన్స్‌ఫర్స్ అనేది కంపల్సరీగా రిలీజ్ చేస్తారు. సో, దాని ప్రకారము అదే విధంగా ఇంకో ప్రకారం ఏందంటే, మనకు జనవరిలో కండక్ట్ చేసే నోటిఫికేషన్‌లో చాలా తక్కువ వేకెన్సీస్‌తోని మనకు ఏదైతే ఉందో క కండక్ట్ అయితే చేయడం అయితే జరిగింది. దాదాపు 20,000-25,000 మధ్యల అనుకోండి. సో, 20,000-25,000 మధ్యలో వేకెన్సీస్ ఉంటే మనకు జీడీఎస్‌గా సుమారుగా 50,000 వరకు ఉంటాయి. సో, అంటే జనవరిలో సగం ఏసిండు, జూలైలో సగం ఏస్తాడు. ఈ కానుంచెల్లి అదే ప్రాసెస్ అయితే జరుగుతదన్నమాట. ఇక నోటిఫికేషన్ విషయాన్ని చూసుకుంటే మాత్రం 21 తారీఖు ట్రాన్స్‌ఫర్స్ అయితే కంప్లీట్ అయిపోతది గదా! ఆ తర్వాత మనకు వేకెన్సీస్ అయితే గ్యాదర్ చేస్తారు. దాదాపు 7-8 రోజులు పడతది. అంటే జూలై 30 వరకు, జూలై 29థ్ వరకు మనకు ఆ విధంగా అయితే ఉంటుంది. సో, మనకు జూలై 30, 29థ్ ఆ మధ్యలో నోటిఫికేషన్ అనేది విడుదల చేయబోతున్నారు. లేదంటే ఆగస్ట్ ఫస్ట్ వీక్‌లో, ఆగస్టు ఫస్ట్, సెకండ్, థర్డ్ ఆ రోజులల్లా రిలీజ్ చేసే అవకాశం అయితే ఉండది. 100కి 200% షెడ్యూల్ 2 నోటిఫికేషన్ అయితే కంపల్సరీగా వస్తది. ఇక ఎగ్జామ్ పెడతాడా ఏందనేది చూసుకుంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాల్సింది ఏందంటే నోటిఫికేషన్ డీటెయిల్స్. షార్ట్‌కట్‌లో చెప్తాను. క్లియర్‌గా ఒకసారి చూడండి. మనకు 3 రకాల జాబ్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. పోస్టల్ జీడీఎస్‌గా. జీడీఎస్ అంటే గ్రామీణ డాక్ సేవకు. ఇక్కడ బీపీఎం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి బీపీఎం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. ఇక్కడ ఏమేమి చేస్తారనేది ఒకసారి మీరు వీడియో ఆపి చూసుకోవచ్చు. ఇక ఏబీపీఎం వచ్చేసి నెక్స్ట్‌ది అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. ఇది కూడా చూసుకోవచ్చు మీరు. నెక్స్ట్ డాక్ సేవకు సంబంధించి ఇది కూడా మీరు క్లియర్‌గా ఇక్కడ ఇన్‌స్ట్రక్షన్స్ ఉన్నాయి. మీరు క్లియర్‌గా చూసుకోవచ్చు. దీనికి సాలరీ వచ్చేసి బీపీఎంకి 12,000-29,380 రూపాయలు. అన్ని అలవెన్స్ కలుపుకుంటే 18,000-20,000 వరకు వస్తది. అండ్ ఏబీపీఎం అండ్ డాక్ సేవకి వచ్చేసి 10,000-24,470. అన్ని అలవెన్స్ కలుపుకుంటే 16,000 రూపాయలు మీకు సాలరీ అయితే ఉంటది. ఇక్కడ ఏజ్ లిమిట్ 18-40 అండ్ ఎక్స్ట్రా రిలాక్సేషన్ కూడా ఉంది. మీరు ఒకసారి చూసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీకి, ఓబీసీకి, ఈడబ్ల్యూఎస్‌కి ఈ విధంగా. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి సింపుల్‌గా 10థ్ పాస్ అయితే సరిపోతుంది. బార్డర్ పాస్ అయినా గాని మీకు జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది అదర్ స్టేట్‌లల్ల. అండ్ ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ గాని ఏది కూడా సర్టిఫికేట్స్ అవసరం లేదు మీకు. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు దీనికి ఎగ్జామ్ పెడతారంటే ఎగ్జామ్ కూడా లేదు ఈసారి కూడా. ఓన్లీ ఆహ్, ఏదైతే ఉంటదో మనకు సిస్టమ్ జనరేట్ చేసిన షార్ట్ లిస్ట్ ద్వారానే మీకు ఈళ్ళకు జాబ్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే సింపుల్‌గా చెప్పాలంటే ఎవరికి ఎక్కువ మార్కులు ఉంటాయో వాళ్ళకి మాత్రమే జాబు. అదే విధంగా ఇక్కడ హౌ టు అప్లై చేసి ఇండియా పోస్ట్ జీడీఎస్.in వెబ్‌సైట్‌లో ఉంటుంది. అక్కడ మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా ఉంటుంది. అదే విధంగా ఫీ పేమెంట్ కూడా ఉంటది. రూ. 100 ఫీ పేమెంట్ కట్టాలి. యూఆర్, ఓబీసీ వాళ్ళకు అండ్ వుమెన్ వాళ్ళు అండ్ అదర్ వాళ్ళకు ఎటువంటి ఫీ పేమెంట్ అయితే లేదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ ఏదైతే మీకు జాబ్ వచ్చిన తర్వాత సర్టిఫికేట్స్ వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు. మార్క్ షీట్, ఐడెంటిటీ ప్రూఫ్, క్యాస్ట్, పీడబ్ల్యూడీ, ఈడబ్ల్యూఎస్, ట్రాన్స్‌జెండర్, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, మెడికల్ సర్టిఫికేట్ సంబంధించి చూసుకోవచ్చు. ఈ సర్టిఫికేట్స్ అన్ని కంపల్సరీ కావాలి. మెడికల్ సర్టిఫికేట్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మన టెలిగ్రామ్ గ్రూప్‌లో పెట్టాను. మీరు ఒకసారి చూసుకోవచ్చు అక్కడి నుంచెల్లి. ఇది సంబంధించి ఏదైతే పోస్టల్ డిపార్ట్‌మెంట్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మనకు జూలై లాస్ట్ వీక్ గాని, ఆగస్ట్ ఫస్ట్ వీక్ గాని నోటిఫికేషన్ అనేది 100కి 200% రాబోతుంది. మన ఛానెల్‌లో ఈ కానుంచెల్లి రెగ్యులర్‌గా ఎక్కడ అప్లై చేసుకోవాలి, అదే విధంగా ఎక్కడ అప్లై చేస్తే జాబ్ వస్తుంది అనేది నేను కంప్లీట్‌గా చెప్తూ ఉంటాను. మన ఛానెల్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అందరూ కూడా ఈ వీడియోని. మీ రెస్పాన్స్‌ని బట్టి నేను వీడియోస్ చేయనా లేదా అనేది కంప్లీట్‌గా చెప్తానన్నమాట. ఇక మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఏందనేది కామెంట్ చేయండి. సో, మీకు ఎక్కడ జాబ్ వస్తుందనేది నెక్స్ట్ నోటిఫికేషన్‌లో చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. రిప్లై ఇస్తాను. థాంక్ యూ.